నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రేబెర్తి గ్రామ శివార్లో ఏర్పాటు చేసినటువంటి 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి భారీగా కాపర్ వైర్లను దొంగిలించారు. రాత్రి సమయంలో పక్కా ప్రణాళికతో వచ్చినటువంటి దొంగలు ట్రాన్స్ఫార్మర్లను పూర్తిగా విడదీసి లోపల ఉన్నటువంటి విలువైన వైర్లను అపహరించుకుపోయారు. ఈ ఘటనతో వ్యవసాయ బోర్లు మూతపడుతుండటంతో పంటలకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది మద్దూరు మండలం రేబర్తి గ్రామము. ఇక్కడ ఈ బావి దగ్గర ఈ ట్రాన్స్ఫారం నుండి ఒక 100 మీటర్ల దూరం నా సొంత బావి ఉంది. అక్కడ ఈ ట్రాన్స్ఫారం దొంగిలించిండ్రు. అక్కడ అదేవిధంగా రెండో ట్రాన్స్ఫారం, అది 25 kV ట్రాన్స్ఫారం. ఆ తోటల సుతా రాత్రి ఆ ట్రాన్స్ఫారం సుతా కింద పడేసి, ఫోన్ నుండి కింద పడేసి దాన్ని మొత్తం ఇప్పుకొని, నల్ల మెయిన్ పార్ట్స్ మొత్తం ఇప్పుకొని ఉట్టి బుర్రలు కింద పడేసిపోయినరు. అది చాలా మాకు నష్టం జరిగింది. ఆ తోట ఎండిపోతుంది, ఆ పొలాల సుత ఎండిపోయేటట్టున్నాయి. దయచేసి విద్యుత్ శాఖ వాళ్ళు మాకు అతి తొందరగా, ఈ పోలీస్ శాఖ వాళ్ళైనా అతి తొందరగా దొంగలను పట్టుకొని మాకు ట్రాన్స్ఫారం ఇప్పించి మా పొలాలను ఎండిపోకుండా కాపాడగలనని కోరుకుంటున్నాం. శక్తి ఉపాసనలో అత్యంత శక్తివంతమైనది, సకల విజయాలకు మూల కారణం రాజశ్యామల దేవి యాగం. సాధారణంగా రాజకీయ నాయకులు, ఉన్నత పదవులు ఆశించేటువంటి వారు, అభివృద్ధి ఆకాంక్ష వారు ఈ యాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. అయితే ఈ యాగం యొక్క విశిష్టతను వివరించడానికి శృంగేరి ఆస్థాన సిద్ధాంతి శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మచే మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. విశిష్టమైనటువంటి ఈ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్ని సకల విజయాలకు మూల కారకమైనటువంటి శ్రీ యాగం అనేది ఎంతో విజయాలు చేకూరుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది దీనికి సంబంధించి ఈ ఇటు ఉన్నత పదవులు అలంకరించేవారు కావచ్చు, లేకపోతే అభివృద్ధిని కాంక్షించేవారే ఈ యాగాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఇటు ఎంతో పవిత్రమైనటువంటి ఈ యాగాన్ని సర్వసాధారణ యాగాల్లో కాకుండా ఎంతో కఠిన నియమ నిబంధనలతో పాటు ఇటు అత్యంత విశిష్టమైనటువంటి వేద పండితుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ రాజశ్యామల యాగ నిర్వహణ కోసం అఫీషియల్స్, ఆర్యవైశ్య అఫీషియల్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నారు. మరి దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శృంగేరి ఆస్థాన పండితులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు ఇచ్చేశారు. వారి ఆధ్వర్యంలో ఈ యాగాన్ని అనేది నిర్వహిస్తున్నారు. మరి దీనికి పూర్తి విశేషాలు, వివరాలు అనేటువంటి దాని విశిష్టత ఏంటి, ఈ యాగం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలను ప్రస్తుతం మనతో పాటు సంతోష్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇట్లు ఈ రాజశ్యామల యోగం అనేది దీనికి ఎందుకు నిర్వహిస్తారు, దీని యొక్క విశిష్టత ఏంటి, దీనివల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు అందబోతున్నాయి? దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. పూర్వకాలం నుండి యాగాలు అనేటువంటివి లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం జరగటం అనేటువంటిది అనాదిగా వస్తూనే ఉన్నది. అయితే ఒక కోరికతో భగవదారాధన చేయవచ్చు, లేదా భగవద్ అనుగ్రహం కోసం భగవత్ ప్రీత్యర్థం కర్మ చేయవచ్చు. ఇక్కడ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అవోప మంచిర్యాల శాఖ వారి ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ఐహికమైనటువంటి వాంఛలు ప్రతి మనిషికి ఉంటాయి. కోరిక ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అధర్మమైనటువంటి కోరిక భగవత్ సన్నిధిలోకి వెళ్ళి కోరుకుంటే తీరుతుందా అంటే తీరదెప్పుడు కూడా. కోరిక సహజమైనది కావాలి, ధర్మ విహితమైనటువంటిది కావాలి. అటువంటి ధర్మ విహితమైనటువంటి కోరికలు ఏవైనా, అంటే ఇప్పుడు మాకు సంతానం లేదు, సంతానం కావాలి అని కోరుకోవడం ధర్మం. కొంత సుఖంగా బతకటానికి డబ్బు కావాలి, డబ్బు కోసం ప్రార్థన చేయడం తప్పేం కాదు. ఇవన్నీ కూడా చిన్న చిన్న కోరికలు. ఇటువంటి కోరికలు ఏవైనా సరే మానవ జీవనానికి ఉపయోగపడేటువంటివి, ధర్మబద్ధంగా. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ మధ్యకాలంలో చాలా యాగాలు అనేటువంటివి కేవలంగా కూడా పదవుల కోసం మాత్రమే చేయటం. అంటే రాజశ్యామల అనేటువంటిది కేవలం పదవిని మాత్రమే ఇచ్చేటువంటి యాగం కాదు. ఏదో ముఖ్యమంత్రులు చేశారు కాబట్టి పదవులు వస్తాయి అంటే, మొన్న చాలామంది ఎలక్షన్స్ ముందు ఈ యాగం చేశారు. దీనికి పెట్టేటువంటి డబ్బు, చేసేటువంటి కర్మ
చేసేటువంటి వ్యక్తి ఇవన్నీ శుద్ధిగా ఉంటేనే కోరిక తీరుతుంది. కాబట్టి రాజశ్యామల అనేటువంటి దానికి ఈ మధ్యకాలంలో నేను అనుకుంటున్నాము, ఎందుకంటే వెల్లంకి కృష్ణ శర్మ గారు చాలా నిష్ణాతులు, వారు అనేక వేల యాగాలు చేసినటువంటి వారు, చాలా ప్రతిష్టలు చేసినటువంటి వారు. కాబట్టి వారు అనేక యాగాలు చేశారు, వారి అనుభవం కూడా ఉంది. ఎక్కడైతే ధర్మం ఉందో, ఎక్కడైతే ధర్మాచరణ ఉందో, ధర్మాచరణ పూర్వకమైనటువంటి అంటే అక్రమమైనటువంటి డబ్బు కోట్ల కొలది సంపాదించి ఆ సంపాదనతో యాగం చేస్తే కోరిక తీరుతుందా అంటే ఎప్పటికీ తీరదు. ఇచ్చేవాడే భగవంతుడు, లాక్కునేవాడే జీవుడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు, ఆ తల్లి ఎప్పుడు ఇస్తుంది. ఏదో ఇస్తుంది కదా అని యాగం కూడా భక్తితో రండి, అన్నీ వస్తాయి. స్వామి, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎన్నో ఇప్పుడు యాగాలు కూడా నిర్వహించారు కదా, దీనికి సంబంధించి యాగంలో ఇటు యాగానికి సంబంధించిన ఏ ద్రవ్యాలు ఉపయోగిస్తారు, దీనికి సంబంధించిన ఏ నైవేద్యాలు మనం దీనికి పెడతా ఉంటాము, వాటి విశిష్టత ఏంటి అని చెప్పి. మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. మనకి రాజశ్యామలలో ప్రధానంగా అనేక విశేష ద్రవ్యాలు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా పలాశ పుష్పై అని చెబుతున్నాడు. పాలాశ పుష్పములతో హోమం చేయడం వల్ల సమస్తమైన కామ్యము సిద్ధింపజేసుకోవచ్చు అని. కాబట్టి నిశాయాం పుష్పపాలాశై అని వస్తుంది మంత్రంలో. సాయం అంటే రాత్రికాలయందు విశేషం అన్నమాట అర్చన. కాబట్టి అందుకనే రేపు సాయంత్రం పెట్టాం రాజశ్యామల హోమాన్ని. కాబట్టి నిశాయాం పుష్పపాలాశై అన్నట్టుగా పాయసము, పాలాశ పుష్పములు, ఇంకా విశేషంగా తెల్లావాలు, దోక మిరియాలు ఇలాంటివి తెప్పించామన్నీ కూడా. ఈ ద్రవ్యాలన్నీ కూడా రాజశ్యామల హోమంలో ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా సుదర్శన స్వామికి కూడా సుదర్శన యాగంలో కూడా అనేకమైన విశేష ద్రవ్యాలు తెప్పించి ఉంచాం. అవన్నీ కూడా సందర్భోచితంగా ఉపయోగిస్తూ ఆ హోమ రూపంలో, యజ్ఞ రూపంలో ప్రకాశించే అమ్మవారికి చక్కగా ఆరాధనా కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు జరుగుతాయి. చక్కగా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఉన్నాం. విశ్వశాంతికి సంబంధించి కోరేటటువంటి ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దీనికి సంబంధించి కమిటీ నిర్వాహకులు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించి, ఈ యాగానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏమేమి చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పండి. అవప మంచిర్యాల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడానికి రాజశ్యామల హోమము, సుదర్శన హోమము 2 రోజుల హోమాలు. మొదటి రోజు ఈరోజు 1000 మంది మహిళలతోటి కుబేర కుంకుమతోటి కుంకుమ అర్చన కార్యక్రమాలను, సాయంత్రం ఈరోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మధ్యాహ్నము పూజలైన తర్వాత అన్నప్రసన్న కార్యక్రమం ఉంటుంది, సాయంత్రము అల్పాహారం ఉంటుంది. మరి హైలైఫ్ రెస్టారెంట్లో మరి డాక్టర్ అగమంచిరాణి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి ఈ 3 రోజులు కూడా వసతి, హాల్ అవన్నీ కూడా మనకు ఫ్రీగా వారు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా ఆవప మంచిర్యాల తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి భక్తులందరూ కూడా ఈరోజు ఎక్కువ మంది కుంకుమ పూజలో పాల్గొన్నారు. ప్రతిరోజు 96 జంటలకు మాత్రమే హోమంలో కూర్చునేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 3 నెలల నుండి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి. 96 జంటలకు మాత్రమే ప్రతిరోజు, రేపు 96 జంటలు, ఎల్లుండి 96 జంటలు హోమాలలో కూర్చుంటారు. మిగతా భక్తులందరూ కూడా మనం వీక్షించవచ్చు హోమాన్ని. ప్రతిరోజు కూడా వచ్చేసి అమ్మవారి, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, భోజనాలు, అల్పాహారం స్వీకరించి వెళ్ళాలని, ఆవప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశ్వశాంతిని కోరుతూ ఇటు అభివృద్ధికి సంబంధించి చేసేటటువంటి ప్రతి యాగంలోనే ఆర్యవైశ్యులు ముందుంటారని చెప్పేసి దానిలో ఏదైతే యాగ నిర్వహణలో కావచ్చు, ఇతరత్ర విశిష్ట ధార్మిక కార్యక్రమాల్లో కావచ్చు ఆర్యవైశ్యుల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి బాచంపల్లి సంతోష్ శర్మ చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇది ఏదైతే యాగం నిర్వహిస్తున్నారో యాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంతోమంది విశేష స్పందన లభించిందని చెప్పేసి ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఆర్యవైశ్యులు కూడా తరలివచ్చి కుంకుమ పూజతో పాటు విశిష్ట పూజలు కూడా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ పూజకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆర్యవైశ్యులు అసోసియేషన్ తరపున చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, మెగా9 టీవీ, మంచిర్యాల. సుజన్ మెడికేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ wanted to rise. తెలంగాణ wanted to compete with New York, South Korea or other countries. అందులో భాగంగా ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే యూనిట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి, ప్రోత్సహించి, ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను
సరైన సమయంలోనే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలను తీసుకురావడం జరిగింది. అందుకే ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రినర్స్ ప్రారంభించే పరిశ్రమలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా నేను శ్రీధర్ బాబు గారు రావడం, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోని వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచనతోని ఒక సక్సెస్ స్టోరీని తెలంగాణలో రాయాలని ఈరోజు బల్క్ డ్రగ్స్లో దేశంలో ఉత్పత్తి చేసే దాంట్లో 40% బల్క్ డ్రగ్స్ ఓన్లీ హైదరాబాద్ నగరం నుంచే ఈరోజు మనం అందిస్తున్నాము అని అంటే ఇది ఒక గొప్ప విజయం. మన ప్రపంచాన్ని పట్టి ఒక చావు భయాన్ని ప్రపంచానికే కల్పించిన కోవిడ్ వ్యాక్సిన్లో అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచి జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరం నుంచి ప్రపంచానికి అందించడం అంటే ఈరోజు ప్రపంచమే మన వైపు తిరిగి చూసే విధంగా ఈరోజు ఫార్మా రంగంలో మనం రాణించడం జరిగింది. సిలికాన్ వ్యాలీలో ఐటీ ప్రపంచ దిగ్గజాలైన ఐటీ కంపెనీలు ఈరోజు నడుస్తున్నాయంటే ఆ కంపెనీల సీఈఓలు మన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు. ఈరోజు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ సిఎండిగా ఉండే అజయ్ బంగా స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సత్య నాదెల్లా హైదరాబాద్ స్టూడెంట్, శంతను నారాయణ్ హైదరాబాద్ స్టూడెంట్, ప్రేమ్జీ వసు హైదరాబాద్ స్టూడెంట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్. ఈరోజు పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలకు సీఈఓలుగా మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప కంపెనీలకు ఈరోజు సీఈఓలుగా రాణించారు. ఇది ఒక గొప్ప సక్సెస్ స్టోరీ హైదరాబాద్ నగరానికి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి. అందుకే ఆ సక్సెస్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువకులకు లక్షలాది ఉద్యోగాలను ఈరోజు ప్రైవేట్ పరిశ్రమలలో కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. భవిష్యత్తులో ఇంకా వేలాది ఉద్యోగాలు ఇచ్చినా 30 లక్షల నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి. ప్రైవేట్ రంగంలోనే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే జీతం 2.5-3 లక్షల రూపాయలు. కానీ అదే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలో ఈరోజు మనం పత్రికలలో చూస్తున్నాం, సంవత్సరానికి వాళ్ళ ప్యాకేజీలు 5 కోట్లు 10 కోట్ల రూపాయల ప్యాకేజీలు వస్తున్నాయి. రీసెంట్గా IIT స్టూడెంట్కి 1.5 crore ఆయనం ప్యాకేజ్ వచ్చిందంటే నెలకు వాళ్ళ జీతభత్యాలు ఎంత వస్తున్నాయో చూడండి. సో అందుకే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో అంది వచ్చే అవకాశాలను ఈరోజు అందిపుచ్చుకోవాలి. 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని ఈరోజు పునరుద్ధరించడం ద్వారా పెద్ద యూనివర్సిటీలతో మనం పోటీ పడే విధంగా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఈరోజు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు మనం ఒక కమిటీని అపాయింట్ చేసినాం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తొందరలోనే తీసుకురాబోతున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్ ప్రణాళికల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. అదేవిధంగా నిన్నమన్న సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు. 2 రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో
రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి. వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకులో నుంచి రుణాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము, పెట్టుబడిదారుల ప్రయోజనము. ఇంతకుముందే మిత్రులు శ్రీధర్ బాబు గారు వస్తూ చెప్తున్నారు, మనం డేటా సెంటర్స్ని అత్యధికంగా ఈ ప్రాంతంలో అడుగుతా ఉన్నారు. డేటా సెంటర్స్ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని. మరి కృష్ణానది నుంచి నీటిని తరలించాలన్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు నుంచి మనము పవర్ కనెక్షన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు. దేశంలో ఏకైక రాష్ట్రం పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఈరోజు పోర్ట్ కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి. దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్కి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి 12 లేన్ ఎక్స్ప్రెస్ హైవే విత్ కంట్రోల్డ్ యాక్సెస్ విత్ రైల్వే కనెక్టివిటీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి, పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి. పక్క రాష్ట్ర సహకారం లేకుండా, సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ పోర్ట్ కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు. తెలంగాణ రాష్ట్రానికి పోర్ట్ కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి. అదేవిధంగా పక్క రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి. నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు కడితే సరిపోదు. భవనాలలో వచ్చే పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం. వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. అది కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు. పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ మరొక్కసారి పరిశ్రమను స్థాపించిన యంగ్ ఎంటర్ప్రినర్స్ని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది. రేపటి భవిష్యత్ నగరమే భారత్ ఫ్యూచర్ సిటీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైన నగరం రాబోతుంది. రేపటి భవిష్యత్తులో ప్రతిష్టగా, గొప్పగా, ఇప్పుడున్న దాంట్లో మీరు ఎక్కడుంటారంటే జూబ్లీ హిల్స్లో ఉంటున్నామని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటుంటారు. అదొక స్టేటస్ సింబల్ లాగా రాబోయే 10 ఇయర్స్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నాం అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మారుతుంది.
ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అగ్వకు భూములు అమ్ముకోకండి, మీ భూముల విలువ తొందరలోనే పెరుగుతుంది. అదే సమయంలో అభివృద్ధి కూడా సహకరించండి. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి రాదు. అభివృద్ధి రాకపోతే మీ భూముల విలువ, మీ ఆస్తుల విలువ పెరగదు. అభివృద్ధికి సహకరించండి. ఈ సహకారంతో మీరు రాష్ట్రము రెండు అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా సహకరించే ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి సహకరిస్తున్న కేఎల్ఆర్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా వారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. Thank you, Chief Minister Garu. Now we'd like to present mementos. I'd like to invite Board of Directors, Manisha and Shyam Sundar Reddy Garu, and Patnam Mahinda Reddy Garu to on. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలవ్వడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ శరీరంలో అత్యంత కీలకమైనటువంటి భాగం తల అని, దానిని రక్షించి కల్పించేటువంటిది హెల్మెట్ అని, ప్రతి ఒక్కరూ దీనిని విధిగా ధరించాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం సాగించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది ఒక మంచి ప్రోగ్రాం. రోజుకు రాజకీయ నాయకులుగా ఎవ్రీడే ఏదో ఒక యాక్సిడెంట్ అయింది మన నియోజకవర్గాల్లో. హాస్పిటల్లో చెప్పండి సార్, లేకపోతే పోలీసులకు చెప్పండి సార్ అని చెప్తున్నారు. కేవలం అందులో 90% వరకు హెల్మెట్ ధరించకుండా యాక్సిడెంట్ అయినాయి ఎక్కువ. అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు ఒక్కసారి హెడ్ ఇంజరీ అయితే కోలుకున్న జీవితకాలం ఏదో ఒక ఇబ్బందులతోనే ఉంటారు. కాబట్టి నేను ఒక డాక్టర్ గా చెప్తున్నా కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ. కార్లో వెళ్ళినప్పుడు ఎట్లయితే బెల్ట్ కంపల్సరీగా, బైక్ మీద వెళ్ళినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించే వెళ్ళండి. మంచి ప్రోగ్రాం చేస్తున్నారు డిటిఓ గారు. అందరికి కూడా కొంతమందికి హెల్మెట్ కూడా పంచడం జరుగుతుంది. ఇట్ ఇస్ మంచి అవేర్నెస్ ప్రోగ్రాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బైక్ ఉందో బైక్ తో పాటు హెల్మెట్ కూడా కొనాలి. బైక్ కొంటే హెల్మెట్ కూడా కంపల్సరీ అని చెప్పే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక కంపల్సరీ ఆప్షన్ పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముందే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి, డిటిఓ, ఆర్టీఓ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నాగపూర్ సర్పంచ్ అన్నల తిరుపతి తీరు ఇప్పుడు గ్రామంలో సంచలనంగా మారింది. గతంలో తన భార్య సర్పంచ్గా ఉన్నటువంటి సమయంలో ఓ చర్చి నిర్మాణానికి అనుమతులు ఇప్పిస్తానని బాధితుల నుంచి ₹1,00,000 వసూలు చేశారు. అయితే ఇప్పుడు తానే స్వయంగా సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామంలో చర్చి ఉండకూడదని హుకుం జారీ చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి బాధితులు గ్రామ పెద్దల యొక్క సమక్షంలో పంచాయతీ పెట్టగా తిరుపతి డబ్బులు తీసుకున్నటువంటి విషయం నిజమేనని తేలింది. ఇక తప్పు బయటపడడంతో సర్పంచ్ ₹1,00,000 తిరిగి ఇచ్చేశారు. గతంలోనూ ఇలాంటి సెటిల్మెంట్లు మరెన్నో జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సెక్రటరీ మేడం వచ్చింది, 2 రోజులు పని మంచిగా నడిచింది. 3వ రోజుకు అది నోటీసు తీసుకొచ్చి అక్కడ మా అమ్మోళ్ళ ఇంటికి అతకబెట్టింది. మరి మీరు ఎట్లా చేసారు ఏం కాదన్న ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా ఉంటే మీరు స్వయంగా మీరు ఇట్లా చేసుకున్నారా, మరి ఊరు తరపు నుంచి ఏమైనా చెప్తే మీరు చేసిర్రా అన్న విషయం మీరు కూడా ఒకసారి చెప్పు.
పెద్ద అంబర్పేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి మణికొండకు సినిమా షూటింగ్ సామాగ్రితో వస్తున్నటువంటి బిగ్ పిక్చర్స్కు చెందినటువంటి బస్సు డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. అయితే ప్రమాదంలో బస్సులో ఉన్నటువంటి డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా మరో 3 సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఘటనపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా అప్పా జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తమ మానవత్వాన్ని బాధ్యతను చాటుకున్నారు. రోడ్లపై టిప్పర్ నుంచి భారీగా కంకర పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు రాకపోవడంతో ట్రాఫిక్ హోంగార్డులు భాస్కర్, శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి పారలతో కంకరను తొలగించారు. ట్రాఫిక్ క్లియర్ కావడమే లక్ష్యంగా శ్రమించినటువంటి పోలీసుల తీరును వాహనదారులు ప్రశంసించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించినటువంటి సిబ్బందిని నార్సింగి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు. ఇది వాల్టి పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 90.